కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడిలో ఏఎన్ఎల్ ప్రైవేట్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సంపర్ సుధాకర్ చేతుల మీదుగా జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణత్యాగం చేసిన అమరులైన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మరువలేమన్నారు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్యం స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎందరో మహనీయుల పోరాటాల త్యాగాల ఫలితం అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ పౌరులు భవిష్యత్తు నిర్మాణానికి పునాదులు వేసుకుంటూ వికసిత్ భారత్ వైపు సమాజం నడవాలని అన్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఎల్ స్కూల్ అధినేత జగన్ మాట్లాడుతూ విచ్చేసిన పలువురు నాయకులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నా బెస్ట్ ఫ్రెండ్ మా బిల్డర్ శ్రీ సుధాకర్ గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వారికి కూడా మా ప్రత్యేక ఏఎన్ఎల్ స్కూల్ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా స్కూలు ఏఎన్ఎల్ స్కూలు స్టార్ట్ చేసి 12 ఇయర్స్ అయింది, 12 సంవత్సరాలు అయింది. సుమారుగా మా స్కూల్ నుంచి 10,000 మందికి స్టూడెంట్ పైగా చాలామంది స్థిరపడి ఉన్నారు. అలాగే అందరికీ కూడా మన స్వాతంత్రం రావడానికి పెద్ద పెద్ద నాయకులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఇలా పెద్ద పెద్ద వ్యక్తులంతా కూడా మన స్వాతంత్రం రావడానికి, మనం ఇలాగ స్వతంత్రంగా మాట్లాడడానికి కూడా అవకాశం కల్పించారు. వారందరికీ కూడా మనం స్మరించుకునే రోజు ఇది స్వాతంత్ర దినోత్సవం. అందువల్ల వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. మీకు ఈ విషయంలో అందులో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మా ఫ్రెండ్ సుధాకర్ అని చెప్పాను కదా, అతను కష్టాలని, నష్టాలని, బాధల్ని అన్నీ కూడా అనుభవించి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండడం జరిగింది. అదే ఉన్న ఊరిని, కన్న తల్లిని మర్చిపోకూడదన్న ఉద్దేశంతో అతను హైదరాబాద్లో స్థిరపడ్డా కూడా ఇక్కడున్న దేవాలయాల్ని ఆయన తనదైన శైలిలో అన్నిటికీ మించి తనకున్న దాంట్లో ఇంచుమించు 30 నుంచి 40% ఉన్నాడు. అందువల్ల అతన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అతను ఎన్నో చేయాలని, చేయడానికి ఆ భగవంతుడాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అతను చేసినవి కూడా చెప్పకపోతే అది ఎవరికి తెలియదు. అతను చేసినవి కూడా కొన్ని చెప్పాలి. మన చెల్లంగి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో ఇంచుమించు 40 లక్షల రూపాయలతో అతను ఒక మండపాన్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. మొన్నే కన్స్ట్రక్షన్కి ముహూర్తం కూడా జరిగింది. అలాగే చెల్లంగిలో ఉన్న అమ్మవారి గుడికి కూడా ఇంచుమించు 12 లక్షల రూపాయలతో వెండి వస్తువులు తయారు చేయడం జరిగింది. అలాగే తిరుపతిలో అన్నదానానికి ఇంచుమించు 1 కోటి రూపాయలు కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో అతను తిరుపతి వెంకన్న బాబుకి 5 కేజీల బంగారం ఇవ్వాలి, ఈ బ్రహ్మోత్సవాల లోపు నెక్స్ట్ బ్రహ్మోత్సవాల లోపు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. నిజంగా భగవంతుడు అతను చేసే కార్యక్రమాలకి తోడుగా ఉండాలని, ఇంకా మంచి భవిష్యత్తు అతనికి ఆ భగవంతుడు కలగజేయాలని ఈ సభాముఖంగా మా ఏఎన్ఎల్ స్కూలు, మా పెద్దలందరి తరఫున కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.